భారత జట్టు వన్డే టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ కోల్పోయిన ఫామ్ను తిరిగి పొందాడు. ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో అతను అద్భుతమైన సెంచరీ సాధించాడు. అదే సమయంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో హిట్ మ్యాన్ పాత శైలి కనిపించింది. కానీ రోహిత్ ఈ టోర్నమెంట్లో తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించగలడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడనున్నాడు. ఈ మ్యాచ్కు ముందు భారత మాజీ క్రికెట్ యువరాజ్ సింగ్ రోహిత్ గురించి ఒక భారీ అంచనా వేశాడు. రోహిత్ తన లయలో ఉంటే అతను 60 బంతుల్లో కూడా సెంచరీ చేయగలడంటూ చెప్పుకొచ్చాడు. జియో హాట్స్టార్ షోలో రోహిత్ శర్మ గురించి యువరాజ్ మాట్లాడుతూ అతను ఫామ్లో ఉంటే 60 బంతుల్లో సెంచరీ చేయగలడు. ఇది అతని ప్రత్యేకత. రోహిత్ కేవలం 4లు కొట్టడమే కాదు, 6లు కూడా కొట్టి బంతిని స్టాండ్స్లోకి పంపుతాడు. అతను స్టార్ బాల్ని అద్భుతంగా ఆడే అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడు. ఎవరైనా 145-150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసినా రోహిత్ దానిని సులభంగా హుక్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాడు. అతని స్ట్రైక్ రేట్ ఎప్పుడూ 120-140 మధ్య ఉంటుంది. అతన్ని రోజున ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు అంటూ చెప్పుకొచ్చాడు.